Myself, Bhavani, lecturer in botany, SKST Mahila Kalasala, UG and PG, Autonomous, Tanuku. Now, I would like to explain about monohybrid and dihybrid cross. ఏకసంకరణం ద్విసంకరణం అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ మోనోహైబ్రిడ్ క్రాస్? ఏకసంకరణం అంటే ఏంటి? A monohybrid cross is a cross between two individuals differing in one character pair. సో మోనోహైబ్రిడ్ క్రాస్ అంటే ఏంటంటే ఒక జత వ్యతిరేక లక్షణాలు కలిగిన రెండు మొక్కల మధ్య జరిగే సంకరణాన్ని ఏక సంకరణం అంటారు. ఒక జత మాత్రమే వ్యతిరేక లక్షణాలు ఉంటాయి రెండిట్లో కూడా, దాన్ని ఏక సంకరణం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టాల్ ప్లాంట్, ఒక డ్వార్ఫ్ ప్లాంట్. ఓకేనా? పేరెంట్స్ని టాల్ ప్లాంట్, డ్వార్ఫ్ ప్లాంట్ని తీసుకుని క్రాస్ చేస్తే టాల్ ప్లాంట్ ఇండికేట్స్ క్యాపిటల్ టీటీ అండ్ డ్వార్ఫ్ ప్లాంట్ ఇండికేట్స్ స్మాల్ టీ. సో ఇక్కడ ఈ పేరెంట్ నుంచి ఫామ్ అయిన గ్యామిట్ టాల్ ప్లాంట్ టీ, అలాగే డ్వార్ఫ్ ప్లాంట్ టీ వస్తుంది, స్మాల్ టీ. ఇవి రెండు కంబైన్డ్ అయ్యి ఫామ్ అయిన F1 జనరేషన్ స్మాల్ టీ, క్యాపిటల్ టీ, స్మాల్ టీ, దిస్ వన్ టాల్ ప్లాంట్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్, సో ఇలా ఫామ్ అయిన F1 ఏదైతే ఉందో దాన్ని సెల్ఫ్ పాలినేట్ చేస్తే, అంటే స్వపరాగ సంపర్కం లేదా స్వపరాగ క్రాసింగ్ సంకరణం చేస్తే వచ్చిన F1 యూ కెన్ సీ. సో ఇది F1. దీన్ని ఆ వచ్చిన మొక్కతోనే ఆ టైప్ ఆఫ్ రకంతోనే క్రాస్ చేస్తే ఏం ఫామ్ అవుతాయంటే, సో ఈ యొక్క 2 టైప్స్ ఆఫ్ గ్యామిట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఫస్ట్లో చేసినప్పుడు ఒక జత వ్యతిరేక లక్షణం మాత్రమే ఉన్న ప్లాంట్స్ని తీసుకుని క్రాస్ చేస్తారు. ఏంటి? పొడవు పొట్టి ఒకటే, డిఫరెంట్ ఉంది అక్కడ. సో ఇక్కడ చూడండి, టూ క్యారెక్టర్స్ అనేవి, ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క గ్యామిట్ కింద ఫామ్ అయింది. ఇది టాల్ని ఇండికేట్ చేస్తుంది, ఇది డ్వార్ఫ్ని ఇండికేట్ చేస్తుంది. టాల్, డ్వార్ఫ్. సో నెక్స్ట్ వచ్చిన గ్యామిట్స్ మొత్తం 4 ఫామ్ అయినాయి. దీని F2 జనరేషన్ ఎలా ఫామ్ అవుతుందంటే, వీటి మధ్య ఈ గ్యామెట్స్ని క్రాస్ చేస్తే వచ్చిన ఈ 4 గ్యామెట్స్ని క్రాస్ చేస్తే టీతో క్రాస్ అయ్యి క్యాపిటల్ టీ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఈ టీ స్మాల్ టీతో క్రాస్ అయ్యి క్యాపిటల్ టీ, స్మాల్ టీ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ స్మాల్ టీ క్యాపిటల్ టీతో క్రాస్ అయ్యి క్యాపిటల్ టీ, స్మాల్ టీ, అండ్ ఫైనల్గా స్మాల్ టీ ఫామ్ అవుతాయి. కంప్లీట్గా చూస్తే FT పీనోటైపిక్ రేషియో అంటే దృశ్య రూపం. ఇది టాలు, ఇది టాలు, ఇది టాలు, 3 టాల్ ఏర్పడినాయి కాబట్టి 3 ఒక షార్ట్ ప్లాంట్ అనేది ఫామ్ అయింది, డ్వార్ఫ్ ప్లాంట్. 3:1 రేషియో. నెక్స్ట్ F2 జీనోటైపిక్ రేషియో వచ్చేసి 1:2:1 అంటే ఒకటి కంప్లీట్గా హోమోజైగస్ టాల్ ప్లాంట్, దిస్ వన్, అండ్ ఒకటి కంప్లీట్గా డ్వార్ఫ్ ప్లాంట్, దిస్ వన్. ఓకే, కాబట్టి మిడిల్లో ఇవి హోమోజైగస్ 2 టైప్స్ ఫామ్ అయినాయి కాబట్టి 1:2:1. ఫీనోటైపిక్ రేషియో 3:1, జీనోటైపిక్ రేషియో 1:2:1. దృశ్య రూపము, జన్యు రూపము. దృశ్య రూపం వచ్చేసి 3:1, జన్యు రూపం 1:2:1. సో ఇక్కడ ఫ్యాక్టర్స్, కారకాలు చూస్తే, మెండల్ యూజ్డ్ the term factor to describe a hereditary unit. According to Mendel, each character is controlled by a pair of factors. ఒక్కొక్క క్యారెక్టర్ని, ఒక్కొక్క లక్షణాలు దేని యొక్క ఆధీనంలో ఉంటాయంటే దానికి సంబంధించిన కారకం యొక్క ఆధీనంలో ఉంటాయని చెప్పి మెండల్ తను కండక్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ ద్వారా తెలియజేయడం జరిగింది. నెక్స్ట్, ఎలీల్స్. వాట్ ఈస్ ఎలీల్? ఆల్రెడీ యూ నో దట్ ఎలీల్ ఈజ్ ద యుగ్మవికల్పం. This is the alternative form of gene. Alleles are 2 or more alternative forms of a single gene. ప్రతి జీన్ కూడా 2 ఎలీల్స్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్, డామినెంట్ ఎలీల్. ద ఎలీల్ విచ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ హైబ్రిడ్. సో 2 పేరెంట్స్ని క్రాస్ చేస్తే ఫామ్ అయిన హైబ్రిడ్లో ఏ లక్షణం అయితే బయటికి కనిపిస్తుందో దాన్ని డామినెంట్ ఎలీల్ అంటారు.
రెసివ్ ఎలిల్ అంటే రెండు పేరెంట్స్ని క్రాస్ చేసినప్పుడు ఫామ్ అయిన హైబ్రిడ్ ఏదైతే ఉందో బయటికి కనిపించినటువంటి అంతర్గతంగా ఉన్న లక్షణాన్ని రెసివ్ ఎలిల్ అంటారు. హోమోజైగస్ స్టేట్, ఇట్ ఈస్ ద కండిషన్ విత్ టూ ఐడెంటికల్ ఎలిల్స్ ఆఫ్ ఏ జీన్. సో టూ ఐడెంటికల్ ఎలిల్స్, జీన్లో ఉన్నటువంటి టూ ఎలిల్స్ కూడా సేమ్ కండిషన్లో అంటే హోమోజైగస్ కండిషన్లో ఉంటే దాన్ని హోమోజైగస్ స్టేట్ అంటారు, సమస్థితికం. హెట్రోజైగస్ అంటే ఇట్ ఈస్ ద కండిషన్ విత్ టూ డిఫరెంట్ ఎలిల్స్ ఆఫ్ ఏ జీన్. ఒక జీన్లో ఉన్నటువంటి ఎలిల్స్ అనేవి రెండు వేరు లక్షణాలను కలిగి ఉంటే దాన్ని విషమస్థితికం అంటారు. నెక్స్ట్ గ్యామిట్ ఎలా ఫామ్ అవుతుంది? ఎగ్ ఆర్ స్పెర్మ్ విచ్ హ్యాస్ ఓన్లీ వన్ ఎలీల్ ఆఫ్ ఈచ్ జీన్ అండ్ హాఫ్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. సో ఎగ్ ఒక ప్లాంట్, మేల్ ప్లాంట్కి సంబంధించింది, ఫీమేల్ ప్లాంట్కి సంబంధించింది రెండు కంబైండ్ అయ్యి గ్యామిట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో రెండు కంబైండ్ అయ్యి హైబ్రిడ్ ఫామ్ అవుతుంది. బట్ గ్యామిట్స్ ఎలా వస్తాయి అంటే దేనికి అది సెపరేట్గా, మేల్కి సంబంధించిన లక్షణాలు ఒక గ్యామిట్ గాను, ఫీమేల్కి సంబంధించిన లక్షణాలు ఒక గ్యామిట్ గాను ఫామ్ అవ్వడాన్ని గ్యామిట్స్ అంటారు. జీనోటైప్ అంటే ఇట్ ఈస్ ద స్పెసిఫిక్ జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ అన్ ఆర్గానిజం. ఒక జీవికి సంబంధించిన జన్యుపరమైన నిర్మాణాన్ని జన్యురూపం అంటారు. ఫీనోటైప్ అంటే ఇట్ ఈస్ ద ఎక్స్టర్నల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఏ జీనోటైప్. దృశ్యరూపం అనేది బయటికి కనిపిస్తుంది. ఎలా అంటే అది టాలా డ్వార్ఫా కనిపించాలంటే ముందు ఫీనోటైప్ యొక్క క్యారెక్టర్ ఫిజికల్గా మనకి అపీర్ అయితేనే అది టాల్ ప్లాంట్, డ్వార్ఫ్ ప్లాంట్ చెప్పుకోగలం. నెక్స్ట్ మోనో హైబ్రిడ్ క్రాస్, ఏ క్రాస్ ఆఫ్ టూ పేరెంట్స్ డిఫరింగ్ ఇన్ వన్ క్యారెక్టర్ పెయిర్. సో ఒక వ్యతిరేక లక్షణాలు కలిగినటువంటి ప్లాంట్స్ మధ్య క్రాస్ జరపడాన్ని మోనో హైబ్రిడ్ క్రాస్ అంటారు. నెక్స్ట్ ఆఫ్స్ప్రింగ్స్ మీన్, సో జనరేషన్కి వెరైటీ క్యారెక్టర్స్ కలిగినటువంటి హైబ్రిడ్స్ ఫామ్ అవుతాయి కదా, దాన్ని ఆఫ్స్ప్రింగ్స్ అంటారు. ఆఫ్స్ప్రింగ్స్ ఆర్ ప్రోజనీ ఆర్ ద చిల్డ్రన్ ఫ్రమ్, సో క్రాసింగ్ ప్రాసెస్ ద్వారా ఫామ్ అయినటువంటి హైబ్రిడ్స్నే ఆఫ్స్ప్రింగ్స్ అంటారు. F1 ద ఫస్ట్ ఫైనల్ జనరేషన్, ఫస్ట్ ఫామ్ అయినటువంటి ఫస్ట్ జనక తరాన్ని F1 జనరేషన్ అంటారు. నెక్స్ట్ అదంతా మోనో హైబ్రిడ్ క్రాస్. నెక్స్ట్ హియర్ వి గో ద హైబ్రిడ్ క్రాస్. ద్విసంకరణం, మెండల్ పెర్ఫార్మ్డ్ మోనో హైబ్రిడ్ క్రాసెస్ ఫర్ ఆల్ ద 7 traits independently and was able to differentiable between dominant and recessive for each trait. సో మెండల్ ఏక సంకరణం ద్వారా సో ఫామ్ అయ్యేటప్పుడు గ్యామిట్స్ అన్నీ సెపరేట్గా ఇండిపెండెంట్గానే సెపరేట్ అయ్యి గ్యామిట్స్ ఫామ్ అయ్యడం జరిగింది. సో ఈ విషయాన్ని తను మోనో హైబ్రిడ్ క్రాస్ చేయడం ద్వారా తెలుసుకున్నారు. నెక్స్ట్ హీ వాజ్ దెన్ ఇంట్రెస్టెడ్ టు నో వెదర్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ టూ క్యారెక్టర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఈచ్ అదర్ ఆర్ ఇన్హెరిటెడ్ ఇండిపెండెంట్లీ. సో తర్వాత కూడా ఆయన దేనికోసం ఇంకొక క్రాస్ కూడా చేశారు, దాన్ని డైహైబ్రిడ్ క్రాస్ అంటారు. దీని ద్వారా ఏంటంటే ఇన్హెరిటెన్స్, అనువంశికత అనేది స్వతంత్రంగా జరుగుతుందా లేదా వేరొక దాని మీద డిపెండ్ అయ్యి జరుగుతుందా అని తెలుసుకోవడం కోసం చేసిన క్రాస్నే డైహైబ్రిడ్ క్రాస్ అంటారు. డైహైబ్రిడ్ క్రాస్ ఈజ్ ఏ క్రాస్ వెన్ ఎట్ ఏ టైమ్ టూ ట్రైట్స్ and their alternative forms are considered during hybridization experiment. సో ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా ఇక్కడ ఏంటంటే ఒకటి రాసేసుకోండి, డైహైబ్రిడ్ క్రాస్ అంటే ఏ క్రాస్ బిట్వీన్ టూ పేరెంట్స్ డిఫరింగ్ ఇన్ ఏ టూ pairs ఆఫ్ కంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఈజ్ నోన్ యాజ్ డైహైబ్రిడ్ క్రాస్. ఓకేనా, ఇంకొకసారి చెప్తున్నాను. ఏ క్రాస్ బిట్వీన్ టూ పేరెంట్స్ differing in a two pairs of contrasting characters is known as dihybrid cross. రెండు వ్యతిరేక లక్షణాలు కలిగినటువంటి మొక్కల మధ్య సంకరణం చేయడాన్ని ద్విసంకరణం అంటారు. దట్స్ ఇట్. సో ఇక్కడ ఏంటంటే steps of experiment are same as that of monohybrid cross, but two characters and their alternative forms are considered simultaneously.
సో ఒక జీన్కి సంబంధించి 2 ఎలీల్స్ కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ని కలిగి ఉంటాయి. ఫర్ డైహైబ్రిడ్ క్రాస్ హోమోజైగస్ టాల్ మేల్ ప్లాంట్స్ బీరింగ్ రెడ్ ఆర్ పర్పుల్ flowers are crossed with homozygous dwarf ఫీమేల్ ప్లాంట్ బీరింగ్ వైట్ ఫ్లవర్స్. సో ఈ డైహైబ్రిడ్ క్రాస్ వేటి మధ్య చేశారు అంటే పొడవాటి పురుష మొక్క అది ఊదా రంగు పువ్వులు ఏర్పరిచే దానిని దేంతో క్రాస్ చేశారు అంటే పొట్టి స్త్రీ మొక్క అది పువ్వులు వైట్ కలర్ ఫ్లవర్స్ని ఏర్పరిచే దాంతో క్రాస్ చేశారు. సో ఏం ఫామ్ అయ్యి అదొక ఎగ్జాంపుల్. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ మీకు మెండల్ లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో చెప్పినటువంటిదే RY. సో క్యాపిటల్ వై అనేది గ్రీన్ ఇండికేట్ చేస్తుంది, స్మాల్ వై అనేది ఎల్లోని ఇండికేట్ చేస్తుంది. ఇదిగో సమ్ అదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డైహైబ్రిడ్ క్రాస్ ఆర్ యాజ్ ఫాలోస్. క్రాస్ బిట్వీన్ ప్లాంట్స్ విత్ రౌండ్ ఎల్లో సీడ్స్ అండ్ వ్రింకిల్డ్ గ్రీన్ సీడ్స్. వీటి మధ్య క్రాస్ చేసినప్పుడు ఈ ఎంటైర్ స్ట్రక్చర్ అనేది 9:3:3:1 రేషియో ఏర్పడుతుంది. దీన్ని ఏమంటారు అంటే పున్నెట్ స్క్వేర్ మెథడ్ అంటారు. ఇలా గ్యామిట్స్ ఫామ్ అయిన 4 టైప్స్ని తీసుకుని ఆ 4 టైమ్స్తో క్రాస్ చేస్తే ఇవి ఫామ్ అవుతాయి. ఎంటైర్గా 9:3:3:1 ఈ రేషియో ఫామ్ అవుతుంది. నెక్స్ట్ దాన్నే ఇదిగో రౌండ్ ఎల్లో క్యాపిటల్ RR YY, వ్రింకిల్డ్ ఎల్లో స్మాల్ RR YY తీసుకున్నాం. గ్యామిట్స్ ఫామ్ అయినాయి. గ్యామిట్స్ 2 ఫ్యూజ్ అయ్యి రౌండ్ ఎల్లో అనేది ఫామ్ అయింది. సో దీని నుంచి ఫామ్ అయ్యే 4 టైప్స్, దీంట్లోనే 4 టైప్స్ గ్యామిట్స్ ఫామ్ అవుతాయి. దిస్ వన్ యాజ్ యూజువల్, దిస్ వన్ క్రాస్ చేస్తే ఇది కంటిన్యూ పిక్చర్. ఇది పర్ఫెక్ట్గా ఫస్ట్ టు లాస్ట్ వరకు ఉన్నటువంటి దేన్ని క్రాస్ చేశారు, గ్యామిట్స్ ఏం ఫామ్ అయినాయి, ఆ గ్యామిట్స్ని మళ్ళీ F2 సెల్ఫ్ పాలినేషన్ చేస్తే ఎంత రేషియో ఏర్పడింది అనేది ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. కాకపోతే ఇది ఏంటంటే పున్నెట్ స్క్వేర్ మెథడ్. నేను చెప్పింది చెక్కర్ బోల్డ్ మెథడ్. ఓకేనా, ఏది వేసినా సో అక్కడ వేసింది ఇక్కడ వేసినా ఓకే. నెక్స్ట్ బ్యాక్ క్రాస్ మెథడ్ అంటే వచ్చ సంకరణం. ఏ క్రాస్ బిట్వీన్ F1 hybrid and one of the parent there are 2 possibilities. సో బ్యాక్ క్రాస్ ఏంటంటే ఏ క్రాస్ బిట్వీన్ F1 hybrid and one of the parent is called as the back cross. పచ్చ సంకరణం అనగా F1 తరాన్ని జనక తరంతో ఏదో ఒక మొక్కతో జనకతరంలోని ఏదో ఒక మొక్కతో గనక సంకరణం జరిపితే దానిని పశ్చ సంకరణం అంటారు. దేర్ ఆర్ టూ పాసిబిలిటీస్. ఇక్కడ 2 ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఫస్ట్ వన్ క్రాస్ ఆఫ్ హైబ్రిడ్ విత్ డామినెంట్ పేరెంట్. సో F1 తరాన్ని బహిర్గత జనకతరంతో బహిర్గత లక్షణం గల జనకతరంతో సంకరణం జరపడం. నెక్స్ట్ 2 క్రాస్ ఆఫ్ హైబ్రిడ్ విత్ రిసెసివ్ పేరెంట్. F1 తరాన్ని అంతర్గత లక్షణం గల జనకతరం మొక్కతో సంకరణం జరపడం. సో ఫస్ట్ది కనుక చేస్తే ఏంటి, ఇది హైబ్రిడ్ క్యాపిటల్ T స్మాల్ t. దీన్ని డామినెంట్ ప్లాంట్తో కనుక క్రాస్ చేస్తే రిజల్ట్ ఏమొస్తుందంటే 100% టాల్ ప్లాంట్స్ ఫామ్ అవుతాయి. దిస్ వన్ ఇది F1 హైబ్రిడ్, ఇది పేరెంట్. క్రాస్ చేస్తే 3:1 రేషియోలో ఏర్పడింది కాబట్టి 100% టాల్ ప్లాంట్స్ ఏర్పడతాయి. నెక్స్ట్ది రిసీవ్ ప్లాంట్స్తో దిస్ వన్ ఇదేమో F1 హైబ్రిడ్, ఇది పేరెంట్స్తో రిసీవ్ క్యారెక్టర్స్తో కనుక క్రాస్ చేస్తే 50% టాల్ వస్తాయి, 50% రిసీవ్స్ వస్తాయి. ఇది బ్యాక్ క్రాస్. నెక్స్ట్ వన్ బ్యాక్ క్రాస్కి ఈజ్ వెరీ significant as it can be helped to the farmers or plant breeders to design the breeding as per the demand. For example, if purple flowers are more in demand, then breeders should try to cross F1 hybrid within the dominant parent, and if white flowers are also in demand, then breeder should cross F1 hybrid with recessive parent. సో ఇక్కడ ఏం చెప్తుందంటే బ్యాక్ క్రాస్కి కింద పాయింట్స్ ఏమి రాస్తారంటే తెలుగు మీడియం వాళ్ళు
ఇది చాలా పచ్చ సంకరణం అనేది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఒక డిమాండ్ కూడా ఉంది మార్కెట్లో. ఎందుకంటే డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే పచ్చ సంకరణం ద్వారానే జరుగుతుంది. సో కొన్ని హైబ్రిడ్ వెరైటీస్ని, కొన్ని మేలైన వంగడాలను ఉత్పత్తి చేయడంలో పచ్చ సంకరణం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. దట్స్ ఆల్. నెక్స్ట్ టెస్ట్ క్రాస్ ఆఫ్ ఏ డైహైబ్రిడ్. F1 హైబ్రిడ్. సో ఇక్కడ ఏవైనా రెండు జతల వ్యతిరేక లక్షణాలు కలిగిన పేరెంట్స్ని తీసుకుని క్రాస్ చేసినప్పుడు ఫామ్ అయినటువంటి F1 హైబ్రిడ్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ T, స్మాల్ t, క్యాపిటల్ R, స్మాల్ r. ఇక్కడ ఏంటి అంటే క్యాపిటల్ T అనేది టాల్ని ఇండికేట్ చేస్తుంది, స్మాల్ t అనేది డ్వార్ఫ్. క్యాపిటల్ R అనేది ఏదో రెడ్ కలర్ కానీ, స్మాల్ r అనేది వైట్ కలర్ని ఇండికేట్ చేస్తుంది. F1 హైబ్రిడ్ అనేది ఫామ్ అయింది. ఈజ్ క్రాస్డ్ విత్ ఏ డబల్ రెసిసివ్ పేరెంట్ ఫర్ బోత్ ట్రైట్స్. సో మొత్తం కంప్లీట్గా రెసిసివ్ క్యారెక్టర్తో క్రాస్ చేశారు. ఇది స్మాల్ tt, స్మాల్ rr. ఓకేనా. ద పర్పస్ ఈజ్ టు వెరిఫై రేషియో ఇన్ విచ్ డిఫరెంట్ గ్యామెట్స్ ఆఫ్ F1 హైబ్రిడ్ ఆర్ ప్రొడ్యూస్డ్ అకార్డింగ్ టు ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఆఫ్ 2 genes. సో ఒక వచ్చిన F1 హైబ్రిడ్ని టెస్ట్ క్రాస్ అంటే ఏంటి అంటే, సో ఏ క్రాస్ బిట్వీన్ ద F1 హైబ్రిడ్ ఈజ్ క్రాస్డ్ విత్ డబల్ రెసిసివ్ పేరెంట్. రాసుకోండి, టెస్ట్ క్రాస్ అని హెడ్డింగ్ పెట్టి ద F1 హైబ్రిడ్ ఈజ్ క్రాస్డ్ విత్ డబల్ రెసిసివ్ పేరెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ టెస్ట్ క్రాస్. పరీక్షా సంకరణం అనగా ఏంటంటే F1 తరాన్ని డబల్ రెసిసివ్ అంతర్గత లక్షణం కల జనక తరంతో సంకరణం జరపడాన్ని పరీక్ష సంకరణం అంటారు. ఓకేనా. సో ఇది కూడా అంతే. F1 హైబ్రిడ్ ఇది ఫామ్ అయింది, దీన్ని కంప్లీట్గా రెసిసివ్తో క్రాస్ చేశారు. అప్పుడు ఏం ఫామ్ అవుతాయి అంటే, సో డిఫరెంట్ గ్యామెట్స్ అనేవి ఫామ్ అవుతాయి అకార్డింగ్ టు ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఆఫ్ 2 genes, TT and RR. F1 షుడ్ ప్రొడ్యూస్ 4 types ఆఫ్ గ్యామెట్స్. సో ఇది కదా F1, ఇది 4 types ఆఫ్ గ్యామెట్స్ అనేది ఫామ్ చేస్తుంది. అవి ఏంటంటే క్యాపిటల్ T, క్యాపిటల్ R, క్యాపిటల్ T, స్మాల్ r, స్మాల్ t, క్యాపిటల్ R అండ్ స్మాల్ t, స్మాల్ r ఇన్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్. సో F1 తరం 4 రకాల గామెట్లను ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే ఉత్పత్తి చేస్తుంది. అవి ఇవి రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళు. క్యాపిటల్ T, క్యాపిటల్ R, క్యాపిటల్ T, స్మాల్ r, స్మాల్ t, క్యాపిటల్ R అండ్ స్మాల్ t, స్మాల్ r. అది కూడా 1:1:1:1 రేషియోలో 1:1:1:1 నిష్పత్తిలో ఏర్పరుస్తుంది. అండ్ డబుల్ రెసిసివ్ పేరెంట్ వుడ్ ప్రొడ్యూస్ ఓన్లీ 1 kind ఆఫ్ గ్యామెట్. మరి దీన్ని తీసుకొచ్చి ఈ టెస్ట్ క్రాస్లో F1 హైబ్రిడ్ని డబుల్ రెసిసివ్ పేరెంట్తో చేస్తున్నారు క్రాస్. అప్పుడు చేసినప్పుడు ఓన్లీ ఒక టైప్ ఆఫ్ గ్యామెట్ని మాత్రమే ఏర్పరుస్తుంది, అదేంటంటే స్మాల్ t, స్మాల్ r. ఓకేనా. ద యూనియన్ ఆఫ్ TR గ్యామెట్ విత్ 4 different type ఆఫ్ గ్యామెట్ ప్రొడ్యూస్డ్ బై F1 హైబ్రిడ్. F1 హైబ్రిడ్ అనేది 4 రకాల గ్యామెట్లను ఏర్పరిస్తే టెస్ట్ క్రాస్ చేసిన ద్వారా ఏర్పడిన F2 ఏదైతే ఉందో అది ఒక గ్యామెట్నే ఏర్పరుస్తుంది. విల్ ఈల్డ్ ఫాలోయింగ్ 4 kinds ఆఫ్ జైగోట్స్. మొత్తం ఇవి 4 కలిపి 4 types ఆఫ్ జైగోట్స్ అనేవి ఏర్పడతాయి. ఎలా అంటే F1లో ఫామ్ అయినటువంటి ఒక జైగోటు ఇదేమో 4 ఫామ్ చేస్తుంది. అలా కాకుండా రెసిసివ్తో క్రాస్ చేసినప్పుడు ఈ ఒక్క గామెట్ ఏర్పడుతుంది కదా. సో మొత్తం ఇది వాటితో క్రాస్ అయ్యి వీటితో క్రాస్ అయ్యి 4 గ్యామెట్స్ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ మొత్తం ఇదిగో 4 kinds ఆఫ్ గ్యామెట్స్. అవి ఏంటి అంటే దిస్ వన్ క్యాపిటల్ T, క్యాపిటల్ R, స్మాల్ t, స్మాల్ r, క్యాపిటల్ T, స్మాల్ t,
క్యాపిటల్ టీ, స్మాల్ టీ అండ్ స్మాల్ ఆర్ ఒకటి, స్మాల్ టీ, క్యాపిటల్ ఆర్. సో 4 టైప్స్. క్యాపిటల్ టీ, స్మాల్ టీ, క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్ రావాలి. ఇంకొకటి ఏమో స్మాల్ టీ, క్యాపిటల్ టీ, స్మాల్ ఆర్, క్యాపిటల్ ఆర్, ఫైనల్గా స్మాల్ టీ, స్మాల్ ఆర్ ఇలా రాసుకోండి. నెక్స్ట్, దీస్ వుడ్ డెవలప్ టాల్ రెడ్, టాల్ వైట్. ఓకేనా? ఒకవేళ ఇవి కనుక డౌట్ ఉంటే దీన్ని బట్టి రాసేసుకోండి. టాల్ రెడ్, టాల్ వైట్, డ్వార్ఫ్ రెడ్ అండ్ డ్వార్ఫ్ వైట్. సో ఇవి రాయడం రాకపోతే ఇవి రాసేసుకోండి. టాల్ రెడ్, టాల్ వైట్, డ్వార్ఫ్ రెడ్ అండ్ డ్వార్ఫ్ వైట్. ఈచ్ 1/4 of the total, yielding the ratio 1:1:1 ratio. F1 హైబ్రిడ్ ఈ ఫామ్ చేస్తుంది గ్యామిట్స్ని, 4 టైప్స్ని. దీని యొక్క జైగోట్స్ ఎలా ఫామ్ అవుతాయంటే ఇవి. ఓకేనా? తర్వాత ఫీనోటైప్ అంటే వాటి ద్వారా ఫామ్ అయినవి, ఇవి వీటితో క్రాస్ అయ్యి ఫామ్ అయిన ఇవి రేషియో ఒకటే ఫామ్ అవుతుంది. డైహైబ్రిడ్ టెస్ట్ క్రాస్ ద్వారా 1:1:1:1. అదే మోనో హైబ్రిడ్ ద్వారా అయితే 3:1 అలా ఫామ్ అవుతాయి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.